లెటర్ ఏమైనా వచ్చిందా? అదే నాకు లెటర్ వచ్చిందని. ఈ ప్రశ్నలే అవసరమే లేదు. ఒక పోస్ట్ మ్యాన్ చూసి పోస్ట్ ఉందా అని అడగాల్సిన అవసరమే నీకు లేదు. ఉంటే తీసుకొచ్చి ఇచ్చే డ్యూటీ నాది కాదు, ఊరికి అడుగుతున్నా. అలా ఊరికే అడగాలంటే ఒక స్టేజీ పెట్టుకొని మైక్ పెట్టుకొని అరువు. నాకు పనుంది, పని చేసేవాడిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. బలరాం గారు, మీకు ఉత్తరం వచ్చింది. ఎండే ఎండ, తాగటానికి కొంచెం నీళ్ళు ఇచ్చారంటే చాలా బాగుంటుంది. సరస్వతి, కమల్ హాసన్ వచ్చాడు, ఇంకేం చెప్పక్కర్లేదు. రష్యాలో జరిగే ఒక మీటింగ్ కి మన కన్నన్ని రమ్మని ఒక లెటర్ వచ్చింది. ఢిల్లీలో నుంచి వచ్చింది. ఇది బాగుంది. అయితే మీ అన్న రష్యాని ఉడికిస్తాడనమాట. ఇదిగో బాబు, చల్లని మజ్జిగ తాగు. ఏమిటి కమల్ హాసన్, విశేషాలేమిటి? అదేమి లేదమ్మా, నువ్వు ఉత్తిగా ఏం చెప్పట్లేదు. ఇలాంటి మజ్జిగ నేనెక్కడ తాగలేదు. డిపోలో నుంచి ఇంకా 72 అడ్రస్లకి వెళ్ళి ఇవ్వాలి. ఉద్యోగస్తుని కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాను కదా, అందరికి టైంకి ఇవ్వాలి. సరే, వస్తాను. ఊర్లో నుంచి లెటర్ వచ్చిందంటే అయ్యప్పే రాసింటాడు. ప్రియమైన బావమరిదికి, బావగారు, అక్కయ్య, మీనా అందరూ బాగున్నారు అనుకుంటాను. మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పడానికే ఈ ఉత్తరం. మన ఊర్లో వంతెన కట్టే పని కోసం భరత్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కృష్ణకుమార్ అనే ఇంజనీరు మన ఊరికి వచ్చే సోమవారం వస్తున్నాడు. అతను మన మీనాకు ఈడు జోడుగా ఉంటాడేమోనేమని అనిపిస్తుంది. మన మీనా ఫోటో అతనికి బాగా నచ్చింది. ఈ సంబంధం కలిసిస్తే మన అదృష్టం అనుకుంటాం. తర్వాత మిగతా విషయాలు ఎప్పుడు పెట్టుకుంటామని మీరే నిర్ణయించాలి. మరొక విషయం ఏంటంటే, అతను పట్టణంలో చదువుకోవడం వల్ల అతను చాలా ఫార్వర్డ్ గా ఉంటాడు. మీనా పల్లెటూరు పిల్లలాగా ఉండొద్దని మీనాతో చెప్పండి. అమ్మాయి మనసు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కోసం వాళ్ళిద్దరిని ఒకరినొకరు మాట్లాడుకోవడానికి మీరిద్దరూ ఒప్పుకోవాలి. దానికి అక్క మూతి ముంచుకుంటుందని నాకు తెలుసు. దాని గురించి నువ్వు బాధపడద్దు. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ మనసులో ఉన్నది మనం చేసి తీరాల్సిందే. ఎలాగైనా ఈ పెళ్లిని జరిపించాల్సిన బాధ్యత మీ ఇద్దరి చేతిలో ఉంది. ఇట్లు మీ బావమరిదే అయ్యప్ప. అక్కడ ఏం చేస్తున్నావు? దేవుడా, ఇది ఎలాగైనా జరిగితే బాగుంటుంది. దాన్ని బట్టి చూస్తే మంచి కుర్రోళ్ళగా ఉన్నాడు. దీనికి ఏమిటండి తక్కువ? ఏమిటే నీ ఆటలు? ఇంకా నువ్వు చిన్నపిల్లవా? కృష్ణాయి లేదంట. నువ్వు నాన్న అని పిలుస్తావే, ఆడేడ్రా? నాన్న చెప్పరా త్వరగా. టౌన్కి వెళ్ళి న్యూస్ పేపర్ చదివేసి వస్తానన్నారు. ఓ అలాగా, బడి మెట్లు కూడా ఎక్కనోడు అంతలా ఏం చదివేస్తున్నాడు రా? నీతో చెప్పాను కదా, ఆడెక్కడా వదిలేయద్దు, ఇక్కడికి తీసుకురా అని. నిజం చెప్పరా, ఎక్కడికి వెళ్ళాడు? కొట్టకండి. వద్దు, ఆడెక్కడుంటాడో నాకు తెలుసులే. అవతలకి వీడికి 2 ఇస్తేనే నోరు మూసుకుంటాడు అనుకుంటా. నన్ను ఇప్పుడు వదులు, నేను ఇప్పుడే వస్తాను. అంత సకంలో ఆగిపోయింది. అలాగే ఉండయి. బలరామయ్య గారు ఇచ్చే డబ్బులు మొత్తం ఇలా ప్యాకాడి నాశనం చేసేస్తున్నావా? అయ్యో, ప్యాకెట్ లో డబ్బులు వస్తాయి. ఇంటికి రా, మిగతాది నేను ఇస్తాను. అయ్యో, ఈడొక మగాడంట. టైంకి వచ్చే బోట్ ఇంకా కనబడలేదండి. అతను ఒకవేళ సంబకుళం బోట్లో వస్తాడేమో. బయట వచ్చాడు, సంబకుళం బోట్లో వస్తాడా ఏంటి? కోటయం బోట్లో వస్తాడు. అవును, ఆ ఊరి నుంచి వచ్చే వాళ్ళకి ఎందుకు సంబకుళం? ఆహా, బోట్ వచ్చింది చూడు. అవును, 10 నిమిషాలు ఆలస్యం. నిజమే కదా, కాస్త లేట్ అయినా కూడా వచ్చేసింది కదా. నేను కూడా ఏదో అనుకున్నావు. లేదు, బోటు తిరగబడి నీళ్ళలో పడిపోయారేమో అనుకున్నాను. అపశకునంగా మాట్లాడుతురా పిచ్చినాయాల. అంతా నా ఓకే. మీనా పెళ్లి చూపులకి అబ్బాయి వస్తున్నాడు.
నువ్వు అడ్డదిడ్డాలుగా మాట్లాడి అది ఇది చెప్పి ఊరి పేరు జరగొట్టద్దు, అర్థమైందా? నేను మీ దగ్గర అన్నమాట ఆయన దగ్గర ఎందుకు చెప్తాను సార్? తెలివితేటలుగా ఉండేవాళ్ళ దగ్గర తెలివితేటలుగానే మాట్లాడతా. కొట్టారంటే ఇప్పుడు తెలుస్తుందా మీకెందుకు తెలివితేటలు లేవని చెప్పాను నేను? ఈ ఊరు ప్రెసిడెంట్ బలరాం గారిని కలవాలి. అది నేనే. పట్నం చేస్తున్నారా? అవునండి. నా పేరు కుమార్. భారత్ కన్స్ట్రక్షన్ కంపెనీలో తెలుసు తెలుసు. లెటర్ వచ్చిందా? మా బామర్ది అయ్యప్ప వివరంగా రాశాడు. ఇతను నాతో ఉంటాడు, నా సహాయకుడుగా ఉంటాడు. పేరు దేవరాజ్. ప్రతిదీ మీకు నేను చేసి పెడతాను. పెట్టి నాకివ్వండి. బోటు ఆ అవుట్లో ఉంది, మన దాంట్లో వెళ్తానండి. సరేనండి సార్, బయలుదేరండి. పడవ చెరువులో ఉందిలేండి. మా గ్రామం ఎలాగుంది? చాలా అందంగా ఉంది. ప్రకృతి అందంగా ఉందనేడానికి ఇదే ఉదాహరణ. ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్స్, ఇగ్నోరబుల్ స్ట్రైఫ్. సార్, నన్ను ఏమన్నా పిలిచారా? నగరంలో ఉన్నందువల్ల ఇంగ్లీష్ పర్వాలేదు. బయట నుంచి ఎవరన్నా వచ్చారంటే ఈ ఊరు చూసి థ్రిల్ అయిపోతారు. అట్రాక్టివ్ సీనరీస్. అదేంటంటే నోరు మూసుకొని అలాగే సార్, మనం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడామంటే ఎవరికి నచ్చదు కదా. అదిగో కనపడుతుంది చూసారా, ఒక 57 రకాల భూమి. ఆ కనపడేదంతా నా ఆస్తే. దాని వెనకాల కనపడుతుంది 3 ఎకరాల కొబ్బరి తోట, అది నా భార్యది. అక్కడ ఒక 24 సెంట్లు మా పెద్దమ్మ మీద రాసేసాను. అందులో 5 సెంట్లు రోడ్డుకి ఇచ్చేశారు. దాని వెనకాల ఉన్న 24 సెంట్లు మా సరస్వం పేరులో ఉంది. అదిగో కనపడుతుంది 2.5 సెంట్లు పార్వతి గారిది. పార్వతి నా పెళ్ళావే. ఊరుకోరా, నేను మాట్లాడుతున్నా అడ్డుకుంటా. సరే సరే, మీరే మాట్లాడండి. ఒడుగు తీసుకెళ్ళు. మేము దిగాలి కదా. ఈ ఇంట్లోనే మీరు ఉండబోతున్నారు. మీరు వస్తున్నారని చెప్పి మనుషులు పెట్టి శుభ్రం చేయించాను. ఇక్కడే దిగాల. చూసి జాగ్రత్త. చూసి జాగ్రత్త. చూసి దిగండి. నాకంతా ఇది ప్రాక్టీస్. అయ్యో అమ్మా, ఎక్కడ పోయినా జారి పడే పని. నీళ్లు లేకపోవడం చాలా మంచిదైంది. ఒడ్డున పడడం చాలా మంచిది. వెళదాం. ఇంకా ఈ ఇంటి గురించి చెప్పండి ఆయనకి. ఈ ఇల్లు మా పెద్దమ్మాయి పేరు మీద రాసించాను. తామర నిలయం. తామర అమ్మాయి పేరు. అవును, ఆమె పట్టణంలోనే ఉంది. అవును, ఇంతకు ముందు ఒక బ్యాంక్ మేనేజరే ఇక్కడ ఉండేవాడు. అయినా ఆయన చాలా మంచి మనిషి, కానీ బ్యాంకు లోన్ ఇవ్వడు. నీకంతా బ్యాంకు లోన్ ఇచ్చామంటే మూసుకొని పోవాలరా అంటాడు. అలా బెదిరిస్తాడు. పోరా, కొత్త మేనేజర్ ఇక్కడికి వస్తాడని చెప్పినాడు. అప్పుడే మా అయ్యప్ప బావ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అందువల్ల నేను ధన్యవాదాలు అండి. ఇలా చూడండి, ధన్యవాదాలు చెప్పడం అవసరం లేదు. మనిషికి సహాయం చేయడం. మనం చేసే పుణ్యానికి స్వర్గంలో లెక్కలు చూసుకోవచ్చు. నేను నేర్పించాను. పలుకుది ఏంటి, తాళాలు నిలబడి పడేసావా? తాళం ఇక్కడే ఉంది. తీసుకెళ్ళి చెడులో పెట్టు. ఇదే హాలు. అవును. ఇది డైనింగ్ హాలు. అవును. ఆ పక్క వంటగది. అవును. ఇది ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. వెనకాల చెరువు ఉంది, అక్కడ స్నానం చేస్తే బాగుంటుంది. మీకు ఏదో తెలుసా? తెలీదు. అలాగైతే చాలా మంచిదైంది. ఒక అమ్మాయి అబ్బాయి అలాగే మునిగి చనిపోయారు అక్కడ. వాళ్ళిద్దరూ ఇక్కడ దెయ్యాల్లాగా ఇంట్లో అలాగే తిరుగుతున్నారని. నువ్వెందుకు సార్ను భయపెడుతున్నావు? అలాగ భయపడేవాడు కాదు, అతను సిమెంట్ కమ్ములతో బాగా పనిచేసేవాడు. అర్థమైందా? ఇలా చూడు కుమార్, ఈ ఇంట్లో ఉన్న వసతి ఈ ఊర్లోనే లేదు.
ఈ ఇంటికి వచ్చిన వాళ్ళంతా అదృష్టంతోనే వెళ్ళినారు. ఐశ్వర్యం అంటున్నప్పుడే నా పార్వతి ఇంటికి వచ్చినాక ఈరోజు పొలం పని చూడొద్దా? అయ్యో నేను అది మర్చిపోయానే. మన బలరామయ్య గారికి చాలా ఆస్తి ఉంది. అలాగే బయలుదేరుతాం. తర్వాత ఏమి కావాలన్నా అడగడానికి సిగ్గుపడొద్దండి. మీరు దేనికి సిగ్గుపడక్కర్లేదు. సరే వస్తామండి. అవును. మంచి వేళ జ్ఞాపకం వచ్చింది. సరస్వతి అమ్మ తప్పకుండా పిలుచుకొని రమ్మని చెప్పింది. దానికేంటండి, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడేగా మీరు ప్రయాణం చేసి వచ్చారు, రెస్ట్ తీసుకోండి. రేపు మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోనే. సరే, మర్చిపోవద్దు. తప్పకుండా. రారా. ఓకే. అది